ఒకటి ఇప్పుడు జరిగిందా అప్పుడు జరిగిందా అని కాదు, ఈ ప్రభుత్వం ఉందా ఆ ప్రభుత్వం ఉన్నదని కాదు. జరిగిన ఇష్యూ గురించి మనం ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా కానీ అది జరగదనేటువంటి అంశం. అది చనిపోవడం చాలా బాధాకరం. ఆనాడు తెలంగాణ గురించి ఎట్లయితే శ్రీకాంత్ ఎట్లయితే చనిపోయిందో ఆవేశంతో, అరే ఆయన ఒక ఆలోచనతో నా తర్వాత నన్న ఎట్లయినా మారుతారా అయింది, అందరూ నాయకులందరూ ఒకటి అయితే లేదని ఎట్లయితే చనిపోయాడు. ఈరోజు ఆయన టెంప్ట్ అయిపోయాడు. అరే మాకు టెంట్లు ఇస్తలేరు, టెంట్లు వేయడానికి టెంట్లో సామాన్లు ఇస్తలేరు, తాగడానికి నీళ్లు సప్లై చేయడానికి కూడా ఎవరు వస్తలేరు, ఎండలు ఉన్నాం కదా, అసలు ఏంది అనేది టెంప్ట్ అయ్యి ఆవేదన చనిపోయాడు. చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రజెంట్ ఇప్పుడు అది మళ్ళా రాకుండా జరగకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మేము అన్ని చేసినాము, మేము చాలా బాగా చేసినాము, లేకపోతే అంతకుముందు ఇంకా బాగా చేయలేదని కాదు క్వశ్చన్. మేము చేసాక మేము చేసినాం, ఇలా వీళ్ళకి అధికారం ఇచ్చారంటే మేము బాగా చేయనందుకే కదా. వాళ్ళ దృష్టిలో మాకన్నా బాగా చేస్తారు అనే ఉద్దేశంతో అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏంటంటే బాధ్యతాయుతంగా కొంత చొరవ తీసుకొని ఇమ్మీడియట్ గా అటువంటి ఆంక్షలు పెట్టకుండా వాళ్ళతో చర్చలు జరుపుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళకు భరోసా కల్పించాల్సిందే ఉండే అధికారులన్నా మంత్రి అన్నా ఎవరైనా కూడా. ఇప్పుడు ఏమైంది, మేము ఇప్పుడు మహబూబ్నగర్లో మొన్న పోయినాం, అంత ఎండలో కూర్చోరు. ఏమైందా అంటే టెంట్లు వేస్తే కేసు బుక్ చేస్తామని చెప్పి ఇక్కడ తాండూరులో కూడా వాళ్ళంతా టెంట్లు వేయద్దు అని చెప్పి ఒక టెంట్ హౌస్ ఇస్తే వాళ్ళని కేసు బుక్ చేశారు. ఇంకొకటి వాటర్ సప్లై సామాన్లు సప్లై చేస్తే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేసింది. అసలు ఇటువంటి పరిస్థితి కాదన్నది. ఇప్పుడు మేమేదో నింద ఆరోపణ చేసి వాళ్ళ మీద ఎట్టేయడం కాదు, వాస్తవం కాదని ఆలోచన చేసుకోవాలి. వాస్తవంగా అది ఎవరైనా కూడా ఒక బాధ్యత తీసుకొని చేయకుండా ఉండాల్సింది. ఇలా ఆర్టీసీ కార్మికులకు మేము చేసినాము, మాకన్నా బాగా చేస్తామన్నారు, ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడే క్యాబినెట్ లో మేము డిసిషన్ తీసుకున్నాము, తర్వాత జియో ఇష్యూ చేసినాము. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఓకే, మీరు కొనసాగింపు మీరు కూడా చేస్తామన్నారు కదా, ఇమ్మీడియట్ గా చేసింటే బాగుండే, లేకపోతే అసలు మాట్లాడితే బాగుండే, సమ్మెకోకముందే చర్చ జరిపినా బాగుండే. వాళ్ళు డే 1 నుంచి ఏంటంటే వీళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు వెనకాల, దాని మీద దృష్టి పెట్టింది తప్ప వాళ్ళు ఇప్పుడు ఆ కాంగ్రెస్ అనుబంధం ఉన్న సంఘం కూడా చేస్తుంది. కాంగ్రెస్ అనుబంధమైనటువంటి సంఘం కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న ఒక గ్రూప్ కావాలని పొద్దులని చేస్తుందా అనొచ్చు కదా. ఒకటే చెప్తా, ఎవరున్నా కూడా ఏంటంటే దాన్ని ఇంకెవరు చనిపోకుండా ఎట్లా చర్యలు చేపట్టాలా, లేకపోతే ఏ బాధ్యత తీసుకుందాం, ఏ రకంగా వాళ్ళని భరోసా కల్పించాలా, సమయం అడుగుదామా, ఇంకా ఎట్లా ఏదో ఒకటి చెప్పాలా. ఇట్లా ఉట్టిగా చెప్పకుండా ఉట్టిగా దాటేస్తే కాదు. ఇలా చనిపోయిండు, ఇంకొకరు చావుకు కారణం కావద్దు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఒకవేళ చర్చలు జరిపితే సక్సెస్ అవుతుంది. అది